అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 3 ఎకరాల 46 సెంట్లు, సుమారుగా 3.5 ఎకరాలు. సైటు ఎక్కడున్నదనేది మీరు పిన్ పాయింట్ పెట్టానండి. సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 44 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 67 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉందండి. అయితే మనకి సైట్కి దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు వీడియోలో చూడవచ్చు. అలాగే దగ్గరలో అండి సుమారుగా ఈ సైట్కి వచ్చేసరికి 3 కిలోమీటర్ల దూరంలో పంట పొలాలు, రోడ్లు, ఏ విధమైన వాతావరణం అనేది ఉందనేది మీరు గమనించారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఏరియా చాలా బాగుంటుంది. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఏరియా కూడా మనకి 2 పంటలు కూడా పుష్కలంగా పండే అవకాశం ఉంటుందండి. ఈ ఏరియా అంతా కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే రోడ్డుకి కేవలం రోడ్డు నుంచి 20 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. తారు రోడ్ నుంచి కేవలం 20 మీటర్లు పైనే ఉంటుందండి. ఏదైనా మనం గట్టిగా చూస్తే ఒక 100 మీటర్ల లోపు మనకి ఈ మెటల్ గ్రావెల్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. ఇదేనండి మన సైట్ వచ్చేసి మొత్తం 3 ఎకరాల 46 సెంట్లు అండి. మామిడి మొక్క తోట, అలాగే సపోటా, అలాగే కొబ్బరి మొక్కలు అనేవి ఈ సైట్లో వేసి ఉన్నారండి. సైట్లో మొత్తం 3 ఎకరాల 46 సెంట్లు మామిడి, సపోటా, కొబ్బరి అనేవి వేసి ఉన్నారండి. అయితే మామిడి అనేది సైట్ అంతా ఎక్కువగా ఉంటుందండి. మామిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కాపు దశలో అంటే పువ్వు పూత అనేది, మామిడి పువ్వు అనేది ప్రస్తుతం ప్రతి మొక్కకి కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 ఎకరాల 46 సెంట్లు అనేది క్వారీ ఉందండి. క్వారీకి పక్కనే ఉంటుందండి. మార్బుల్ కటింగ్ ఏదైతే ఉంటుందో మార్బుల్ క్వారీ అండి. ఇది క్వారీకి ఆనుకొని ఉంటుందని, పక్కనే ఉంటుందని మనం చెప్పవచ్చు. పూర్తిగా ఎర్రనేల వస్తుందండి. అయితే ఇంకొక విషయం ఏమిటంటే 2 లక్షల రూపాయలు ఈ సైట్కి ఇస్తున్నారండి. అంటే క్వారీ యాజమాన్యం ఈ సైట్ని వాడుకుంటుందండి. అంటే లీజుకి తీసుకున్నారు. 3 ఎకరాల 46 సెంట్లు క్వారీ యాజమాన్యం లీజుకి తీసుకొని వాడుకుంటున్నారండి. దాని కొరకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అద్దె అనేది భూమి యాజమానికి చెల్లించడం జరుగుతుందండి. 3 ఎకరాల 46 సెంట్లకి 2 లక్షల రూపాయలు సంవత్సరానికి భూమి యాజమానికి క్వారీ యాజమాన్యం చెల్లిస్తుందండి. లీజుకి తీసుకున్నారు. అలాగే సైట్లో 2 బోర్లు ఉన్నాయండి. వాటర్ అయితే మనకి బాగానే వస్తుంది. వాటర్కి అయితే ఇబ్బంది లేదండి. ఈ 3 ఎకరాల 46 సెంట్లలో 2 బోర్లు ఉన్నాయి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. క్వారీ వారు లీజుకి తీసుకున్నారండి ఈ సైట్ని. సైట్ చుట్టూ కూడా రోడ్ అనేది ఉంటుందండి. ఎక్కువగా సైట్ చుట్టూ మనకి రోడ్ అనేది ఉంటుంది. మొత్తం 3 ఎకరాల 46 సెంట్లు. ఎకరం ధర వచ్చేసి 20 లక్షలు చెప్తున్నారండి. 18 లక్షలు ఫైనల్ అవుతుందండి. 18 లక్షల రూపాయలు మనకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. చెప్పడం 20 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. తార్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల లోపే ఈ సైటు గ్రావెల్ రోడ్డుతో కలిగి ఉంటుందండి. ఈ రోడ్డుకి సైట్ చుట్టూ కూడా రోడ్డు ఉంటుందండి. ఈ సైట్కి సాయిల్ కూడా మనకి చాలా మంచి సాయిల్ కింద మనం చెప్పుకోవచ్చు. మొత్తం మనకి 3 ఎకరాల 46 సెంట్లు, ఎకరం ధర 20 లక్షలు చెప్తున్నారండి. 18 లక్షలకి మనకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి. 18 లక్షలకి మనకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి. బిట్ అయితే బాగానే ఉంటుంది. క్వారీ యాజమాన్యం లీజుకి తీసుకున్నారు. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తుండ్రండి. 10 లక్షల రూపాయలు 10 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారండి.
10 సంవత్సరాలు వరకు అగ్రిమెంటు చేసుకున్నారు. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లీజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడవచ్చు అక్కడక్కడ కూడా మనకి కాపు అనేది మామిడి కాపు అనేది మొదలైందండి. అక్కడక్కడ మనకి మామిడి కాపు అనేది మొదలైంది. క్వారీకి ఆనుకొని ఉంటుందండి. మార్బుల్ క్వారీ ఏదైతే ఉంటుందో దానికి ఆనుకొనే ఉంటుందండి. సైట్ అయితే బాగానే ఉంటుంది. మంచి రోడ్డు సౌకర్యంతో మన పక్కనే ఉన్నటువంటి భూముల్లో ఏ విధమైన తోటలు ఉన్నాయనేది మీకు చూపించడం జరుగుతుందండి. మనకి ఇదేనండి మన సైటు. ప్యూర్ రెడ్ సాయిల్, పూర్తిగా ఎర్రనేలండి సైట్ వచ్చేసి. క్వారీ యాజమాన్యం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అద్దె అనేది చెల్లిస్తుందండి. లీజుకి తీసుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి అందిస్తానండి. అంటే ప్రస్తుతానికి ఇందులో ఏమీ తవ్వలేదండి. అంటే వాడుకుంటున్నారు ఈ టైప్ ఆఫ్ షెడ్లని, మిషనరీ వ్యవస్థని, ఇలాంటివన్నీ కూడా ఈ మన సైట్లో ఉన్నాయండి ప్రజెంటు. అంతేగాని ఇందులో ఏది తవ్వలేదండి. ఇందులో ఏదో కటింగ్ చేయలేదు. సైట్ అంతా క్లియర్గా ఈ విధంగానే ఉంటుంది. క్వారీకి సంబంధించిన మిషనరీ వ్యవస్థ అంతా కూడా, అలాగే లేబర్ ఉండడానికి అన్నీ కూడా ఇందులో వేయడం జరిగిందండి. షెడ్లు ఇవన్నీ మనకి వేయడం జరిగింది. ఇంకా పూర్తి వివరాల కొరకు మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఇవన్నీ షెడ్లు, మిషనరీ వ్యవస్థ, లేబర్ ఉండడానికి అంట్ల కొరకు ఈ 3.5 ఎకరాలు తీసుకున్నారు. ప్లీజ్